మా కుటుంబం సమేతంగా మీ అందరికీ హ్యాపీ భోగి. మీలో ఉన్న నెగిటివిటీ మొత్తం మంటల్లో కలిపేసి ఈ కొత్త సంవత్సరం మళ్ళీ కొత్తగా ప్రారంభిద్దాం. మార్నింగ్ 4 o'clockకి లేచి మమ్మీ దీపం పెట్టేశారు. అందరికీ భోగి పండుగ ఒకేలా ఉండదు కదా, అలానే మా ఇంట్లో కూడా వెనక్కి వెళ్తే 1990లో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫ్రెండ్స్తో భోగి మంటకి కట్టెలు తీసుకొని రావడానికి, ఎండి కర్రలు ఇవన్నీ తీసుకొని రావడానికి వెళ్ళిన మా బాబాయ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి కర్రలు తీసుకొని రావడానికని వెళ్ళారు. సడన్గా వెనుక నుంచి పోలీస్ సైరన్స్ విని చీకట్లో కనిపించిన బావిలో పడిపోయారు. పెళ్ళైన తర్వాత ఎవ్రీ ఇయర్ మా మమ్మీ మా బాబాయ్కి దీపం పెడతారు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు భోగి మంట వెలిగించలేదు. నేను మీకు ముందు చూపించిన వీడియో వచ్చేసి మా పక్కింటి ఆంటీ వాళ్ళు భోగి మంట వేసుకున్నారు. సో ఆ వీడియో క్లిప్ నేను మీకు యాడ్ చేశాను. ఆయన ప్రెజెన్స్ లేకపోయినా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీదే మాతోనే ఉంటాయి అని మేము బలంగా నమ్ముతున్నాం. మీలో ఎంతమందికి సంక్రాంతి పల్లెటూరులో చేసుకోవడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము ఉండేది మొత్తం పల్లెటూరు, చుట్టుపక్కల మొత్తం పొలాలు, పచ్చని పొలాలు, వాటి మధ్య మేము ఉంటున్నాము. సో ఇటు సైడ్ చాలా చాలా ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ అందరూ ఆల్రెడీ భోగిమంట వేసేసారు. పొలాలకి వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ మాకు ఎదురయ్యారనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి వీడియో తీయొచ్చు, కానీ నేను కొంచెం లేట్గా లెగ్చాను. మా మమ్మీ డాడీకి టైం అయిపోయిందని ఇద్దరు కంగారుగా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయారు. అండ్ మంచు చూసారా ఎలా పడుతుందో. ఏదేమైనా పల్లెటూరులో సంక్రాంతి వేరే వైబ్.